వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ బిఆర్ఎల్ రఘు గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. ఓకే సార్. అవి ఏంటంటే, ఇప్పుడు సమాజంలో చూసుకుంటే డబ్బు సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, కానీ మనుషుల్ని సంపాదించలేకపోతున్నారు. ఏ విధంగా అయిపోయిందంటే, చుట్టుపక్కల ఉన్న మన అన్నదమ్ముల్ని, అంటే మన తోడబుట్టిన అన్నదమ్ముల్ని నమ్మలేకపోతున్నాం, మనతో కలిసి పెరిగిన స్నేహితులను నమ్మలేకపోతున్నాం, మనతో ఉన్న చుట్టాలని, మన చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ని ఎవరిని నమ్మలేకపోతున్నాం. ఏ సమయంలో ఎవరు ఏ వెన్నుపోటు పొడుస్తారో అర్థం కావట్లేదు. సమాజంలో ఎలా మారిపోయిందంటే, ఓ విధంగా డబ్బు ఉండడం డబ్బు లేకపోవడం ఒక సమస్య అయితే, ఒక డబ్బు ఉండడం కూడా ఒక సమస్య. డబ్బు లేనివాడు ప్రశాంతంగా పడుకుంటున్నాడు, గుండెల మీద చేసుకుని. అంటే వాళ్ళకి అప్పు బాధలు ఉండొచ్చు, వేరే సమస్యలు ఉండొచ్చు, అవి పక్కన పెడితే డబ్బు ఉన్నవాడు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. వీటికి డబ్బు లేకపోవడం సమస్య, వాడికి డబ్బు ఉండడం సమస్య. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటంటారు? మంచి ప్రశ్న. అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, వీళ్ళ మధ్యలో అసలు మానవత్వ విలువలు లేవు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక గొప్ప కవి ఒక మాట చెప్తారు సార్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అంటాడు. చాలామంది ఆ కవి చెప్పినట్టు పెద్దలు చెప్పిన మాటలు వినక, పెద్దలు ఎందుకు చెప్పారు, వాళ్ళు గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పిండు, మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు. ఎందుకు అంత అన్నాడు? ఆయన మాటలు ఎన్ని ఏండ్లైనా ఎందుకు నిలిచిపోయినాయి అంటే, ఆయన పెద్ద వ్యక్తిగా ఎందుకు అయ్యిండు, సమాజానికి ఎందుకు ఉపయోగపడ్డాడంటే, వాళ్ళలో మంచిని పెంచిర్రు, వాళ్ళందరూ మంచితనమును పెంచిండ్రు, పెంచుమని చెప్పారు. అయితే ఆయనకు కనబడి ఇలా చెప్పుండొచ్చు. అయితే ప్రతి ఒక్కరిలో మంచితనం అనేది తగ్గిపోతుంది. మంచితనం లేదు. అన్నదమ్ముల మధ్యలో మంచితనం లేదు, బంధువుల మధ్యలో మంచితనం లేదు, ఒక కులంలో మంచితనం లేదు, రాజకీయ నాయకుల్లో మంచితనం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిలో మంచితనం చాలా తగ్గిపోయింది. మంచితనమును పెంచుమన్నా అంటున్నాడు ఆయన. గురజాడ అప్పారావు ఎందుకు అన్నాడంటే, మంచితనమును పెంచండి. చాలామంది ఎగ్జాంపుల్ చూస్తే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు పెంచుతున్నారు సార్, కానీ మంచితనం పెంచలేరు. అరే నేను చాలా బిల్డింగ్ పెద్ద కట్టేసిన అంటాడు, ఇంకొక అంతస్తు పెంచుతున్నా అంటాడు, అందరు మెచ్చుకుంటున్నారు, కానీ మంచిని పెంచమని ఎవరు చెప్పడం లేదు. పొలాలు కొంటున్నారు, భూములను కొనుక్కుంటున్నారు, ప్లాట్లను కొనుక్కుంటున్నారు. ప్లాట్లు నాకు అన్ని ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎన్నో పెంచుతున్నారు, ప్లాట్లను పెంచుతున్నారు, నాకు అది ఉంది, ఇది ఉంది, ఇన్ని ప్లాట్లు ఉన్నాయి, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని అంటున్నారు. కానీ మంచిని ఎక్కడ చూయిస్తలేరు. మంచితనం కరువు అయిపోయింది. భూములు ఎన్ని ఎకరాలు నాకు ఒక్క ఎకరున్నా సరిపోతలేదు, 100 ఎకరాలున్నా సరిపోతలేదు, ఎన్ని ఎకరాలున్నా సరిపోతలేదు చాలామందికి. కానీ మంచిని పెంచడం లేదు. చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్కూళ్ళల్లో కూడా చెప్తే ర్యాంకులు పెంచుతున్నారు, కానీ మంచితనము పెంచకచ్చారు పిల్లల్లో. మీరు రుద్ది ఆ పిల్లలకు మంచిని పెంచలేరు. ర్యాంకులు తెచ్చుకోండి, వాళ్ళకంటే ఎక్కువ బరువు మోపిచ్చైనా సరే ర్యాంకులు పెంచుతున్నారు. కానీ మా స్కూల్లో, మా కాలేజీలో ఇంత ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, చాలా వచ్చిందని చెప్పి ర్యాంకులు పెంచుతున్నారు, కానీ ఆ పిల్లల్లో మంచితనం పెంచలేరు. అందుకోసమే మానవ విలువల్ని పోగొట్టుకుంటున్నారు. చాలామంది ఆత్మహత్యలకు కానీ, చాలామంది విడాకులకు కానీ గల కారణం మంచితనం పెంచకపోవడం. మంచితనమును భూమి మీద పెంచాలి. ఫస్ట్ మనం మంచితనమును మనసులో పెంచితే వాళ్ళు సక్సెస్వంతులు అవుతారు. మంచితనమును పెంచాలి. ఇప్పుడు సార్, మంచితనం అంటే ఏ విధంగా పెంచాలంటారు? మనుషులు ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయి అంటారా? ఏ విధంగా అంటారు మంచి అంటే? మంచితనం ఎలా పెంచాలంటే, చిన్నప్పటి నుంచి పాలిచ్చి ఎట్లా పెంచుతారో పిల్లల్ని. ఇప్పుడు సమాజంలో చాలామంది మా పల్లెటూరులో కానీ ఎక్కడ కానీ, ఆ పక్కింటికి వెళ్ళొద్దు, వాళ్ళు మనోళ్ళు కాదు, మన కులపొళ్ళు కాదు, మన పార్టీ వాళ్ళు కాదు, మన వర్గం వాళ్ళు కాదు అని ఇట్లా పెంచుతున్నారు. అందులో ఆ పిల్లోడి మనసులో విషము పెరుగుతూ ఉంది, మంచితనం పెరుగుతలేదు. విషము పెరుగుతుంది,
అరే వాళ్ళు మన వర్గములు కాదంట, మన పాటలు కాదంట, మన కులపొలు కాదంట, మన అన్నదమ్ములు కాదంట, వాడు మంచోడు కాదంట, వాడు బాగలేడు వీడు బాగలేడు అనే కంటే మన పిల్లలకు మంచిని పెంచాలి. అయితే ఆ మొక్క వంగనిది రానై వంగున అని ఒక పెద్ద సామెత ఉన్నది. మొక్కై వంగనిది మానై వంగున. రానై వంగుత అంటే చిన్నప్పుడే వంపాల కరెక్ట్గా పిల్లలకు మంచితనమును ఏందో నేర్పాల. జీవిత పాఠాలు గుణపాఠాలు తల్లిదండ్రులు నేర్పాల మంచితనం. అయితే పెద్దగైనప్పుడు అసలు వంగది. ఒక చెట్టు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక కొమ్మ ఉన్నప్పుడు ఆ కొమ్మ పొంట ఒక కట్టె పెడతారు. ఆ కట్టె పెడితే అది ఎందుకు పెడతారంటే స్ట్రేట్గా వెళ్ళటానికి, ఉపయోగకరంగా ఉండాలని, ఒక మంచి నలుగురికి చూడటానికి అందంగా కనబడాలని దాని పక్క పొంట ఒక కర్ర పెడతారు. అలాగే మంచితనం అనేది జోడించి పెడితే వాళ్ళు సక్సెస్వంతులవుతారు. భూమి మీద మంచి అనేది ఉంటుంది, మానవత్వం ఉంటుంది, భేదాలు చాలా అసహ్యాలు ఏముండవు. అవి చాలా నేర్చుకోవాలి, పిల్లలు నేర్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్.